కర్ణావతి యూనివర్సిటీలో మనకు 90 FM KU రేడియో కూడా అవైలబుల్గా ఉంది. సో ఈ ఓన్లీ అకాడమిక్సే కాకుండా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ సైడ్ అండ్ అదర్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు చేస్తున్నారు. సో ఒకసారి వెళ్ళి రేడియో స్టేషన్ చూద్దామా KUలో. అసలు ఏంటిది యూనివర్సిటీనా లేకపోతే వాట్ ఈస్ దిస్ అని అనిపిస్తుంది కదా. ఎస్, సో ప్రతి ఒక్కటి ఉండాలి. సో స్టూడెంట్ ప్రతి ఒక్క దానికి ఎక్స్పోజ్ అవ్వాలి. అండ్ సో చక్కటి రేడియో స్టేషన్ సెటప్ ఇచ్చారు. హ్యాపీగా అనౌన్స్మెంట్స్ కావచ్చు, సో సమ్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ న్యూయర్ థింగ్స్ క్రియేటివ్గా ఏదైనా చేయాలనుకుంటే దిస్ ఇస్ ఆల్సో ద బెస్ట్ ప్లేస్. సో నెక్స్ట్ ఎక్కడికంటే ఫోటోగ్రఫీ ల్యాబ్. ఎస్పెషల్లీ డిజైనింగ్ స్టూడెంట్స్ వాళ్ళకి వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట ఫోటోగ్రఫీ కూడా. సో ఫోటోగ్రఫీ ల్యాబ్ అయితే ఉంది. చక్కగా మనకు ఛానల్స్లో కానీ వాటిలో మనం స్టూడియో చూస్తుంటాం, గ్రీన్ మ్యాట్ స్టూడియో అండ్ ఆల్ గ్రీన్ మ్యాట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఏదైనా కానీ కర్ణావతి యూనివర్సిటీలో ప్రాక్టికల్ లెర్నింగ్, థియరిటికల్ లెర్నింగ్తో పాటు ప్రాక్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాబ్స్ వెరీ ఇంపార్టెంట్. మనం ఆడియో వీడియో ఎడిటింగ్ సెంటర్కి అయితే వచ్చేసాము, రండి. సో చాలా మందికి తెలుసు ఆడియో వీడియో ఎడిటింగ్స్ అన్నీ ఎలా చేస్తారు ఏంటని. సో కింద మొత్తం VFX డిజైన్స్ కూడా క్రియేట్ చేస్తారు. మొత్తం గ్రీన్ మ్యాట్ యూస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ గ్రీన్ మ్యాట్ అండ్ ఇక్కడ కూడా మొత్తం గ్రీన్ చేసేసి, సో వాట్ ఎవర్ వి ఎక్స్ప్లెయిన్, దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా అవి బ్యాక్గ్రౌండ్లో వచ్చేలా చూసుకుంటారు. సో అది పర్టికులర్గా ఇంత బ్యూటిఫుల్ సెటప్తో చేస్తారు. యూజువల్గా కంపెనీస్లో ఉంటుంది ఆడియో వీడియో ఎడిటింగ్, షాప్స్ కానీ లేకపోతే సెంటర్స్లో ఉంటుంది, కానీ కాలేజెస్లో కూడా ఉంది. బికాస్ ఓన్లీ టు మేక్ పీపుల్ ఆర్ స్టూడెంట్స్ టు అండర్స్టాండ్ బెటర్. కర్ణావతి యూనివర్సిటీలో ఎస్పెషల్లీ అకాడమిక్స్కి అండ్ స్టడీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో స్పోర్ట్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. అందరికీ తెలుసు ఎడ్యుకేషన్ కానీ అకాడమిక్స్ కానీ మనకు నాలెడ్జ్ అండ్ విజ్డమ్ని ఇస్తే, స్పోర్ట్స్ మనకు డిసిప్లిన్ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ ప్రస్తుతం మనం బాస్కెట్బాల్ కోర్ట్లో ఉన్నాము. చాలా పెద్దగా సిట్టింగ్ ఏరియా కూడా ఉంది అండ్ టోర్నమెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ కల్చరల్ యాక్టివిటీస్ కానీ లేకపోతే స్పోర్ట్స్ డే కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారా, ఇది కెఫెటేరియాలో ఉన్నాను. సో బ్యూటిఫుల్గా ఐస్ టీ తాగుతూ అలా చిల్ అవుతున్నాను. సో ఎస్పెషలీ ఈ క్యాఫ్టేరియాని యాంటీ క్లాక్ క్యాఫ్టేరియా అంటారు. వర్కింగ్ అవర్స్ తర్వాత మనకు క్యాఫ్టేరియా కూడా ఓపెన్ ఉంటుంది అంటిల్ 10 o'clock వరకు. అండ్ మల్టీ క్యూజన్ రెస్టారెంట్ ఎలా ఉంటుందో అలా అన్ని వెరైటీ ఆఫ్ ఫుడ్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. అలాగే యూనివర్సిటీలో ఒక 3 క్యాఫ్టేరియాస్ ఉన్నాయి. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ వన్. సో ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు ఏంటంటే ఫుడ్ లవర్స్ అనమాట. ఫుడ్ ఈజ్ అన్ ఎమోషన్ టు ఆల్ తెలుగు పీపుల్. సో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఏదైనా యూనివర్సిటీకి వెళ్తున్నాము అన్నప్పుడు ఫుడ్ ఎలా ఉంటుంది అని కూడా అనుకుంటారు. సో ఫుడ్, హాస్టల్ ఫుడ్ కూడా యమ్మీగా ఉంటుంది. బట్ స్టిల్ అదర్ ఆప్షన్స్ కావాలి, మన సౌత్ ఇండియన్ వెరైటీస్ కావాలి, ఇంకేమైనా డిఫరెంట్ ఆప్షన్స్ కావాలి అంటే ఇలా 3 క్యాఫ్టేరియాస్ ఉన్నాయన్నమాట కర్ణావతి యూనివర్సిటీలో. సో నెక్స్ట్ ఎక్కడికి వచ్చేసాము అనుకుంటున్నారా, KU ఫిట్నెస్, కర్ణావతి యూనివర్సిటీ ఫిట్నెస్. ఎస్, యూనివర్సిటీలో జిమ్ కూడా ఉంది, ఒకసారి చూసిద్దాం రండి. నిజంగా జిమ్ కూడా చాలా వెల్ ఎక్విప్డ్, చాలా స్పేషియస్ గా ఉంది. హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ ఫిట్నెస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. సో ఎస్, ఇదండి కర్ణావతి యూనివర్సిటీ క్యాంపస్ టూర్. ఎలా అనిపించింది? సో మనకు ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా ఈ వీడియోలో. సో ఎవ్రీథింగ్ ఇంకా బోల్డ్ అంతా ఉంది కవర్ చేయడానికి, బట్ టైం పర్మిట్ చేయలేదు అనమాట. ఎవ్రీథింగ్, బిల్డింగ్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, గ్రీనరీ కావచ్చు, లైక్ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, అండ్ స్పోర్ట్స్కి సంబంధించినవి. సో అకాడమిక్స్ కాకుండా అదర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కావచ్చు అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కావచ్చు, వాటికి సంబంధించిన ల్యాబ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఎస్పెషల్లీ మీలో ఎవరైనా బీటెక్ దట్టు AI చదవాలి అనుకుంటున్న వాళ్ళకి, కంప్యూటర్ సైన్స్ చేయాలనుకుంటున్న వాళ్ళకి కర్ణావతి యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ AI యూనివర్సిటీ అంటే కర్ణావతి యూనివర్సిటీ అనమాట.